హలో అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ అమెరికా నవ్య. మనం ఇండియాలో ఫ్లైట్ ఎక్కి మళ్ళీ ఇక్కడ ఫ్లైట్ దిగేంత వరకు ఏమేం ప్రాసెస్ ఉంటుంది అన్ని షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. నేను మధ్యలో కొన్ని మిస్టేక్స్ చేశాను, కొంచెం కన్ఫ్యూజ్ కూడా అయ్యాను ఎయిర్పోర్ట్లో. అలాంటివి మీరు చేయకుండా ఉంటారు కదా ఒకవేళ ఈ వీడియో చూస్తే అని ఈ వీడియో చేస్తున్నాను. యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూశాను వచ్చే ముందు, నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ తెలిసింది, కానీ కొన్ని దగ్గర నేను కన్ఫ్యూజ్ అయ్యాను. అవేమి అక్కడ వాళ్ళు ఓన్లీ ఫ్లైట్ ఎక్కాలి, ఫ్లైట్ ఎక్కాక దిగాలి అనే ఇన్ఫర్మేషనే ఉంది, కానీ మధ్యలో ఏమేమి స్టెప్స్ ఉన్నాయి ఏంటి అని లేక కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. ఫస్ట్ అలాంటివి మీరు ఎవరు చేయకుండా ఉండడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు మనము ఎయిర్పోర్ట్లో ఎంటర్ అవగానే మధ్యలో సెక్యూరిటీ ఫ్లైట్ టికెట్ చెక్ చేస్తారు కదా, అంటే ఇదేనా ఫ్లైట్, ఈ టైంకి ఉందా లేదా అని చెక్ చేస్తారు. ఒకవేళ ఫ్లైట్ టైమ్ ఎక్కువ ఉందని మనం వేరే ప్లేస్ నుంచి ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చామని చెప్పి ఒక 6-7 అవర్స్ ముందే వస్తాం కదా, అలాంటప్పుడు అలో చేయరు లోపలికి. ఫ్లైట్ చెక్ ఇన్ స్టార్ట్ అయ్యింది ఈ ఫ్లైట్కి అన్నప్పుడు అప్పుడు లోపలికి అలో చేస్తారు. మనం ఒకవేళ ముందు వచ్చినా మనం బయటే ఉండాలి. ఫ్లైట్ టైంకి 3-4 అవర్స్ ముందే లోపలికి అలో చేస్తారు. అక్కడ ఏం మన పాస్పోర్టు తీసుకొని చెక్ చేస్తారు, పాస్పోర్టు వీసా, తర్వాత టికెట్ చెక్ చేస్తారు. చెక్ చేసి లోపలికి అలో చేస్తారు. టికెట్ మనము ప్రింట్ తీసుకోవడమే బెస్ట్, ఫోన్ యూజ్ చేయడం రాని వాళ్ళు ప్రింట్ తీసుకుంటే అది చూపించవచ్చు. టికెట్ అంటే లోపలికి ఎంటర్ అవ్వడానికి ఫోన్లో చూపించవచ్చు. ఫోన్లో డౌన్లోడ్ చేసుకొని రావడమే బెస్ట్, ఎందుకంటే మళ్ళీ ఒకవేళ ఫోన్లో మనకి మెయిల్ వస్తుంది, మెయిల్లో మనకి మెయిల్ మనం ఎప్పుడో ఫ్లైట్ బుక్ చేసుకొని ఉంటామో అది తెలియదు కదా, అలాంటప్పుడు ఈ ఫ్లైట్ టికెట్ చూపించకపోవడం వల్ల మళ్ళీ లోపలికి వెళ్ళనివ్వరు, పాస్పోర్ట్ వీసా అంతా చెక్ చేసిన తర్వాత. అందుకని ఒక ప్రింట్ తీసుకొచ్చుకోవడమే బెటర్. లోపలికి వెళ్ళగానే చెక్ ఇన్ చేయాలి, చెక్ ఇన్ బ్యాగ్స్ ఉంటాయి కదా అవి చెక్ ఇన్ చేయాలి. నేను చెక్ ఇన్ చేశాను, కానీ నాది 1 kg ఎక్కువ ఉంది, 23 ఉంది కదా, 2 బ్యాగ్స్ పెట్టమన్నారు. పెట్టిన తర్వాత నాదేముందంటే ఎక్కువ ఉంది 1 kg. నన్ను అలో చేశాను. నేను ఫ్లై చేసింది ఎమిరేట్స్లో అంటే హైదరాబాద్ టు దుబాయ్ టు డాలస్కి వచ్చాను. నేను ల్యాప్టాప్ బ్యాగ్ క్యారీ చేశాను. 2 బ్యాగ్స్ తీసుకెళ్ళకూడదు, ఓన్లీ 1 బ్యాగ్. 1 బ్యాగ్లో ఒకటి చెక్ ఇన్ చేసేయాలి అన్నారు. ఓకే అని చెప్పి చెక్ ఇన్ చేశాను. ఏమన్నా గోల్డ్ ఏమన్నా ఇంపార్టెంట్ ఐటమ్స్ ఉండే మీరు క్యారీ చేయండి, రిమైనింగ్ది చెక్ ఇన్ చేసేయండి అన్నారు. ఓకే అని చెప్పి చెక్ చేసుకొని నేను చేసేసాను. నేను ఎయిర్పోర్ట్కి వచ్చేసరికి మా కజిన్ ఉన్నాడు, లండన్ వెళ్తున్నాడు. ఓకే అక్కడ కలిసాడు ఎయిర్పోర్ట్లో, ఇంకా లోపలికి తీసుకెళ్ళాడు. చెక్ ఇన్ చేసేయి, నేను చెక్ ఇన్ చేసి వస్తాను అని చెప్పారు. నేను చెక్ ఇన్ నాకు ఒక 1 అవర్ పైనే పట్టింది అనుకుంటాను అక్కడ చెక్ ఇన్ చేయడానికి. చాలా క్యూ ఉంది. ఇలా రో ఉంటుంది, ఆ రోలో ఇక్కడ బిజినెస్ క్లాస్ వాళ్ళు, ఇక్కడ ఫస్ట్ క్లాస్ వాళ్ళు, ఇక్కడ ఎకానమీ వాళ్ళు ఉంటారు. ఎకానమీ వాళ్ళు చెక్ చేయాలి. అక్కడ ఏమిటి చాలా ఉంది క్యూ, చాలా టైం పట్టేలాగా ఉంది అనుకున్నాను. ఇంకా తర్వాత ఏంటి, ఫస్ట్ క్లాస్ బిజినెస్ క్లాస్ వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళ నుంచి మనల్ని కొంచెం చెక్ ఇన్ చేయమన్నారు. కొంతమందిని ఇలా పంపించడం వల్ల త్వరగా అయిపోయింది. లేకపోతే నేనేమనుకున్నానంటే నేను 2 అవర్స్ ముందే వచ్చాను, ఫ్లైట్ ఇక్కడే టైం అయిపోతుంది, చెక్ ఇన్ చేయడానికే ఫ్లైట్ మిస్ అయిపోతానేమో అనుకున్నాను. కానీ త్వరగా అట్లాగా వాళ్ళు అయిపోవడం వల్ల ఫస్ట్ క్లాస్ బిజినెస్ క్లాస్ వాళ్ళు వాళ్ళ దగ్గరికి కూడా చెక్ ఇన్ చేయడానికి అలో చేశారు. ఇంకా అట్లా వెళ్ళడం వల్ల కొంచెం టైం సేవ్ అయింది, కానీ 1 అవర్ పైన పట్టింది. నాకు ఇంకా 1 అవర్ టైమే ఉంది. సెక్యూరిటీ చెక్ అవ్వాలి, ఇమిగ్రేషన్ అవ్వాలి ఉండాలి అనుకున్నాను. నేనేమనుకున్నాను, సెక్యూరిటీ చెక్ ఇన్ తర్వాత ఇమిగ్రేషన్ ఉంటుంది అనుకున్నాను. సెక్యూరిటీ చెక్ ఎక్కడ అని చూస్తూ ఉంటే సెక్యూరిటీ చెక్ కాదు, ఇమిగ్రేషన్ అని తర్వాత తెలిసింది. ఇంకా ఇమిగ్రేషన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు అక్కడ పాస్పోర్ట్ అవి చెక్ చేసి మనల్ని స్టాంప్ వేసి లోపలికి అలో చేస్తారు. అక్కడ సెక్యూరిటీ చెక్ దగ్గర చాలా పెద్ద క్యూ ఉంది. అక్కడ టైం పట్టింది, చాలా 30 minutes అట్లా పట్టింది. కానీ లోపలికి వెళ్ళిపోయాను. ఇంకా 30 minutes ఉంది నాకు టైము. అంటే ఫ్లైట్ మళ్ళీ మిస్ అయిపోతుందేమో, త్వరగా గేట్ చెక్ చేసుకొని, అక్కడ స్క్రీన్స్ ఉంటాయి కదా స్క్రీన్ మీద, ఆ గేట్ చెక్ చేసుకొని త్వరగా లోపలికి వెళ్ళిపోయాను. లోపలికి వెళ్ళి అక్కడ ఏం చెప్పారంటే ఇంకో 1 అవర్ డిలే ఉంది ఫ్లైట్ అని చెప్పారు. ఓకే డిలే ఉంది కదా, 1 అవర్ అట్లా డిలే ఉంది అన్నారు. ఎగ్జాక్ట్గా గుర్తులేదు, కానీ ఫ్లైట్ మాత్రం డిలే అయింది. ఆ ఫ్లైట్ డిలే అయింది కదా అని ఓకే కొంచెం
కొంచెం ఫ్రీగా అనిపించింది ఫ్లైట్ డిలే అయిందిలే అని. లేకపోతే హరిబరిగా పరిగెత్తాను. ఫోన్లో ఛార్జ్ కూడా లేదు. ఇంకా అక్కడే 1 hour డిలే అన్నారు కదండి, ఆ ఫోన్ ఛార్జ్ పెట్టుకున్నాను ఆ పక్కన. దుబాయ్లో వాట్సాప్ అవేమి పనిచేయవు అని ఏదో యాప్ చెప్పాడు. అప్పుడు నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. ఫోన్లో ఉంటే ఒకవేళ లింక్ ఉంటే ఆ యాప్ లింక్ ఇక్కడ ఇస్తాను, ఒకవేళ దుబాయ్లో అంటే వాట్సాప్ కాల్ అట్లాగా రాదు అన్నట్టు గుర్తు, నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. ఆ యాప్ ఇస్తాను, ఒకవేళ మీకు వాట్సాప్ కాల్ చేయడానికి అంటే వైఫై కనెక్ట్ చేసుకొని వాట్సాప్ కాల్ చేయడానికి ఒకవేళ కుదరకపోతే ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని కాల్స్ చేసుకోవచ్చు. ఆ యాప్ ఒకవేళ లింకు దొరికితే కింద ఇస్తాను డిస్క్రిప్షన్లో, ఒకవేళ యూజ్ అవుతుంది కదా ఎవరికన్నా అని. ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తున్నామంటే కనీసం నెక్స్ట్ ఫ్లైట్ ఎక్కేంత వరకైనా వాళ్ళతో కాంటాక్ట్ అవుతూ ఉంటే కొంచెం అదే యూజ్ అయింది. నాకు వాట్సాప్ కాల్ చేయడానికి కుదరలేదు, చెక్ చేశాను, వాట్సాప్ కాల్ కనెక్ట్ అవ్వట్లేదు. ఇంకా ఓకే అని ఈ యాప్ నుంచి చేసుకున్నాను. నేను ఇండియాలోనే ఇన్స్టాల్ చేసుకొని వచ్చాను యాప్. ఇక్కడ మళ్ళీ వైఫై త్వరగా కనెక్ట్ అవ్వకపోయినా కాంటాక్ట్ అవ్వడానికి ఉంటుంది కదా అని ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకొని వచ్చాను. ఇక్కడ ఫ్లైట్ అక్కడ డిలే అయినా కొంచెం త్వరగానే వచ్చింది ఫ్లైట్. 1.5 hour 2 hour ఉంది నాకు నెక్స్ట్ ఫ్లైట్ బోర్డింగ్. అక్కడి నుంచి ఏం చేయాలో తెలియదు. మళ్ళీ ఫ్లైట్ దిగ్గానే అక్కడ స్క్రీన్స్ ఉంటాయి కదా, ఆ స్క్రీన్లో నా ఫ్లైట్ టెర్మినల్ చెక్ చేసుకోవాలి. కొన్నిసార్లు మన బోర్డింగ్ పాస్లో టెర్మినల్ అని ఇస్తారు, కానీ వేరే టెర్మినల్ ఉండొచ్చు. అది ఒకసారి చెక్ చేసుకోండి మెయిన్. ఎందుకంటే మనం టెర్మినల్ చూసుకోకుండా ఓన్లీ గేట్ నెంబరే అనుకొని చూసుకుంటాము, ఇదే టెర్మినల్ అని ఉంది అని చూసుకుంటాము, కానీ వేరే టెర్మినల్ చేంజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. నాకు అట్లానే అయ్యింది. ఫ్లైట్ ల్యాండ్ అయ్యిద్దో అదే టెర్మినల్ అని ఉంది, కానీ అక్కడ చూస్తే స్క్రీన్ మీద వేరేది ఉంది. అయ్యో వేరే దానికి ఎట్లా వెళ్ళాలో తెలియదు. ట్రైన్లో వెళ్ళాలని తెలుసు కానీ ట్రైన్లో వెళ్ళాలి, ఒకవేళ నీ టెర్మినల్ చేంజ్ చేస్తే ట్రైన్లో వెళ్ళాలి అని చెప్పాడు అవి, అట్లా తెలుసు. ఇంకా హరిబరిగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాను సెక్యూరిటీ చెక్ దగ్గర. ఇంకా టైం అయిపోతుంది, ఇంకా నాకు ఇంకా టైం లేదు, త్వరగా వెళ్ళిపోవాలి, టెర్మినల్ చేంజ్ అవ్వాలి కదా అనుకుంటే, అంటే మనం ఏంటి సెక్యూరిటీ చెక్ దగ్గర ఏం చేస్తామంటే మనం లగేజ్ పెడతాము, బ్యాగ్ సపరేట్గా, ల్యాప్టాప్ బ్యాగ్, ఫోన్స్ ఎలక్ట్రానిక్స్ సపరేట్ దాంట్లో బాస్కెట్లో పెడతాం కదా. ఆ బాస్కెట్లో పెట్టినప్పుడు నేనే ల్యాప్టాప్ బ్యాగ్ రాగానే తీసుకొని ఇంకా హరిబరిగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయా టైం అవుతుందని. అక్కడ రాసి ఉంది, ఇక్కడ ఈ టెర్మినల్కి వెళ్ళాలంటే పై ఫ్లోర్లో, ఈ టెర్మినల్కి వెళ్ళాలంటే కింద ఫ్లోర్లో అని రాసి ఉంది అక్కడ. ఓకే అని చెప్పి నా టెర్మినల్కి వెళ్ళాలంటే పైన వచ్చి ట్రైన్ అవుతుంది అని ఉంది. ఇంకా పైకి వెళ్ళాలని చెప్పి నేనేం చేశాను, ఎలివేటర్లో ఎక్కాను. ఎలివేటర్లో ఎక్కగానే నేను సరే ఫోన్ వైఫై ఆన్ చేసుకుందాం ఒకవేళ కాల్ చేయడానికి అని ఫోన్ తీద్దామని చెప్పి చూశాను బ్యాగ్ పాకెట్లో చూస్తే ఫోన్ లేదు. ఇంకా మళ్ళీ కిందకు వచ్చాను. నేను కిందకు వచ్చి ఏం చేశానంటే కన్ఫ్యూజ్ అయిపోయాను. వెళ్ళేది ఒకటి ఉంది, మళ్ళీ కిందకి వెళ్ళే ఎలివేటర్ వేరేది ఉంటుంది కదా, అక్కడ నేను కన్ఫ్యూజ్ అయ్యాను. దిగగానే నా సెక్యూరిటీ చెక్ జరిగింది ఇటు సైడ్, నేను ఇటు సైడ్కి దిగి అక్కడ కూడా సెక్యూరిటీ చెక్ అవుతుంది. ఓకే వీళ్ళేనేమో అనుకున్నాను. సెక్యూరిటీ చెక్ చేసేటప్పుడు 1 person ఉంటాడు కదా, మనం పెట్టినవన్నీ తీసి చెక్ చేయడానికి ఒకరు. ఆ పర్సన్ ఎవరో గుర్తున్నారు కానీ ఎక్కడ చేశానో గుర్తులేదు. ఇటు సైడ్ దిగాను కదా, ఇటు సైడే అనుకున్నాను. ఇంకా మొత్తం చెక్ చేసుకుంటూ వస్తున్నాను ఆ పర్సన్ ఎవరా అని మొత్తం చెక్ చేసుకున్నా. అక్కడ ఎవ్వరు లేరు. అయ్యో నేను ఇటు సైడ్ అయినా చెక్ అయ్యింది, ఇటు సైడ్ ఎక్కడ చేశానో గుర్తులేదు. మళ్ళీ బ్యాక్కి వెళ్ళాను, మళ్ళీ వచ్చాను, మళ్ళీ చూసుకుంటూ ఉంటే అక్కడ సెక్యూరిటీ చేసే అతను అడిగాడు. నేను 2-3 times అట్లా తిరిగేసరికి మొత్తం ఇది ఇండియానా అని అడిగాడు. అవునా అని చెప్పాను. హైదరాబాద్ అంటే అవును అని చెప్తే అతనిది కూడా హైదరాబాదే అంట. ఏమైంది అని అడిగాడు. ఏమైంది అంటే ఫోన్ మిస్ చేసుకున్నాను సెక్యూరిటీ చెక్ చేసినప్పుడు, నేను టైం అయిపోతుంది నా ఫ్లైట్ టైం అని చెప్పి ల్యాప్టాప్ బ్యాగ్ తీసుకొని నేను వెళ్ళిపోయాను. నా ఫోను ఇవన్నీ మిస్ చేసుకున్నాను అక్కడ సెక్యూరిటీ చెక్ చేసిన దగ్గర చెప్తే, నువ్వు చేసింది ఇక్కడేనా అని అడిగాడు సెక్యూరిటీ చెక్. ఇటు సైడా లేకపోతే అటు సైడ్ అన్నాడు. అటు సైడ్ గుర్తులేదు, కానీ చేసింది మాత్రం ఈ ఫ్లోర్లో ఇక్కడే అని చెప్పాను. ఇక్కడేనా అని చెప్పి ఇటు సైడ్ కాదు అటు సైడ్ కూడా ఇంకొకటి ఉంది సెక్యూరిటీ చెక్ చేయడానికి అని అటు సైడ్కి తీసుకెళ్ళాడు.
తీసుకెళ్తే ఇక్కడే ఈ దీంట్లో ఈ రోలోనే నేను సెక్యూరిటీ చెక్ చేసింది, ఈ పర్సన్నే నేను చెక్ చేసినప్పుడు ఉంది అని చెప్పాను. పోయి అక్కడ వాళ్ళని అడిగి ఇలా అమ్మాయి ఫోన్ మిస్ చేసుకుందంట అని చెప్తే ఇంకా వాళ్ళు ఓపెన్ చేయమన్నారు. ఓపెన్ చేసిన తర్వాత ఓకే అని చెప్పి ఇచ్చారు. అలా ఫోన్ మిస్ చేసుకోవద్దు అమ్మా, అంటే మిస్ చేసుకుంటే మళ్ళీ నువ్వు ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయిన తర్వాత గుర్తొస్తే అట్లాంటప్పుడు కుదరదు కదా, అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎయిర్పోర్ట్లోకి వచ్చినప్పుడు, ఇలాంటివి మిస్ చేసుకోవద్దు, మర్చిపోకూడదు అని చెప్పి చెప్పాడు. అక్కడ చాలా నాకు ఇంకా ఫోన్ దొరకదేమో, ఫోన్ దొరకపోయింది, కనీసం కాంటాక్ట్ అవ్వడానికి ఎవరు ఉండరేమో పర్సన్, ఎవరన్నా ఫోన్ అడిగితే ఇస్తారో ఇవ్వరో తెలియదు కదా అని అక్కడ భయం వేసింది. ఓకే ఫోన్ దొరికింది అని చెప్పి కొంచెం రిలాక్స్ అయ్యి ఇంకా త్వరగా వెళ్ళిపోయేసరికి ఆల్రెడీ స్టార్ట్ చేశారు, అందరు క్యూలో నుంచున్నారు ఆ గేట్ దగ్గర. నాకేం అర్థం కాలేదు, ఇంకా టైం ఉంది కదా 1 అవర్, ఆల్రెడీ అప్పుడే బోర్డింగ్ స్టార్ట్ చేశారేమో అనుకున్నాను, నాకు తెలియదు కదా. ఇంకా అక్కడ మొత్తం లైన్లో నుంచొని ఉన్నారు. 1 పర్సన్ ఆ డాక్యుమెంట్స్ చూపిమంటున్నాడు. ఇక్కడ ఇమిగ్రేషన్ ఏమో క్వశ్చన్లు అడుగుతున్నాడు, పాస్పోర్ట్ అవి తీసుకొని. ఏం అడగలేదు, మీరు ఎందుకు వెళ్తున్నారు అని అడిగారు, ఎక్కడి నుంచి వస్తున్నారు అని అడిగారు, మీరు వెళ్తున్న ప్లేస్ ఏంటిది అని అడిగారు, మీరు దిగిన దగ్గరికైనా మీరు వెళ్తుంది వేరే ప్లేస్కి వెళ్తారా అని అడిగారు, లేదు అదే అక్కడికే వెళ్తున్నాను అని అడ్రస్ అడిగారు. ఇంకా లోపలికి పంపించారు. నేను అక్కడ చెక్ చేసిన తర్వాత లోపలికి అలౌ చేస్తారు. అక్కడ మనం టికెట్ స్కాన్ చేసి డోర్ ఓపెన్ అవుతుంది, అప్పుడు మనం లోపలికి వెళ్ళొచ్చు. కానీ నాదేంటి స్కాన్ చేస్తే స్కాన్ అవ్వట్లేదు. అయ్యో ఇప్పుడు దాకా టెన్షన్ పడుతూ వచ్చాను, ఇదేంటి టికెట్ స్కాన్, ఇది బోర్డింగ్ పాస్ స్కాన్ చేస్తుంటే స్కాన్ అవ్వట్లేదు అని. స్కాన్ అవ్వకపోతే హెల్ప్ చేయడానికి అట్లా 1 పర్సన్ ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకుంటే వాళ్ళు వేరే బోర్డింగ్ పాస్ ఇచ్చారు. ఆ బోర్డింగ్ పాస్ వేరే బోర్డింగ్ పాస్ ఇచ్చారు. కానీ నేనేం చేశానంటే సీట్ ఆల్రెడీ చెక్ చేసుకుని ఉంటే బాగుండేది. నేను ఫ్లైట్లో వచ్చేటప్పుడు ఆల్రెడీ సీట్ కూడా బుక్ చేసుకున్నాను, అంటే వాళ్ళు ఇస్తారు. అలా కాకుండా మనకి ఏం సీట్ కావాలంటే అమౌంట్ ఎక్కువ పే చేసి మనం బుక్ చేసుకోవచ్చు అక్కడ. కానీ నేనేం చేశాను, వాళ్ళు బోర్డింగ్ పాస్ ఎక్స్చేంజ్ చేసినప్పుడే చూసుకోవాల్సింది నా సీట్ నెంబర్ అదేనా కాదా అని. కానీ నేను చూసుకోకుండా లోపలికి వెళ్ళిపోయాను, స్కాన్ చేసి చూసుకోకుండా లోపలికి వెళ్ళిపోయాను. దాని తర్వాత ఏం జరిగింది, లోపలికి వెళ్ళాక మళ్ళీ అక్కడ ఇంకో సెక్యూరిటీ చెక్ ఉంది. సెక్యూరిటీ చెక్ అయిపోయిన తర్వాత లోపల పంపిస్తారు. లోపలికి వెళ్ళి మనం ఒక రూమ్ లాగా ఉంటుంది, ఆ రూమ్ లో కూర్చోవాలి. ఓకే అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాను. నా టికెట్ చూసుకోలేదు. తర్వాత ఇంకా అబ్బికి ఫోన్ చేసి ఇట్లా మాట్లాడుతూ ఉన్నాను, ఇట్లా దిగాను ఇది అని చెప్తూ ఉన్నాను, అక్కడ ఏం చేశాను అని చెప్తూ, ఆ ఎయిర్పోర్ట్లో ఏం జరిగింది అని మొత్తం చెప్తూ ఉన్నాను. చెప్తున్నప్పుడు నీ బోర్డింగ్ పాస్ ఫోటో తీసి పంపి అన్నాడు. ఫోటో తీసి పంపిస్తే నీ సీట్ నెంబర్ చేంజ్ చేశారు చూసుకోలేదా అన్నాడు. చూసుకోలేదని చెప్పి చూస్తే నేను బుక్ చేసుకున్న సీట్ నెంబర్ వేరు, వాళ్ళు ఇచ్చింది సీట్ నెంబర్ వేరు. 1 పర్సన్ ఉన్నారు అక్కడ. వాళ్ళని వెళ్ళి అడిగితే ఇప్పుడు కాదమ్మా, ఫ్లైట్ ఎక్కిన తర్వాత నీ సీట్కి చేంజ్ చేస్తారు, ఇప్పుడు కాదు అని చెప్పి కూర్చోబోయి ఉన్నారు. నేను వెళ్ళి కూర్చున్నాను. మళ్ళీ ఫ్లైట్ ఎక్కేటప్పుడు అక్కడ అడిగితే వాళ్ళు ఇప్పుడు మీరు వెళ్ళి ఇప్పుడు ఇచ్చిన సీట్లో కూర్చోండి, ఇవి మేము తర్వాత చేంజ్ చేస్తాము అందరు వచ్చిన తర్వాత చూసి అన్నారు. ఓకే అని చెప్పి అక్కడ కూర్చున్నా. తర్వాత ఆ పర్సన్ వచ్చి వాళ్ళు వేరే వాళ్ళకి రిజర్వ్ చేశారు సీట్ని, వాళ్ళంతా ఫ్యామిలీ అంట అని చెప్పి అట్లా చెప్పాడు. ఓకే కానీ నాకేం చేశారు, మధ్యలో రోలు ఇచ్చారు, ఇటు సైడ్ సీట్స్ ఉంటాయి ఇటు సైడ్ సీట్స్ ఉంటాయి, మధ్యలో ఇచ్చారు సీట్ని. నాకు ఇలా వద్దు, అటు ఎడ్జ్కి కానీ ఇటు ఎడ్జ్కి కానీ నాకు సీట్ కావాలి అని చెప్పి అడిగాను. ఇక్కడ ఏం జరిగింది, నేను కూర్చున్న దగ్గర పక్క రోలో ఒక అమ్మాయి ఉంది, అక్కడ 3 సీట్స్ ఉంటాయి కదా, కానీ ఒక అమ్మాయి ఇటు ఎడ్జ్లో కూర్చొని ఉంది అని చెప్పి అక్కడ విండో సీట్ దగ్గర సీట్ ఉంది అక్కడ కూర్చుంటారు అనగా ఓకే అని చెప్పి అక్కడ కూర్చున్నాను. అక్కడ అమ్మాయి హెల్ప్ చేసింది నాకు. నా ఫోను ఛార్జ్ పెట్టుకుందామని చెప్పి టక బ్యాగ్లో నుంచి తీసి ఛార్జ్ పెట్టుకుందామని చెప్పి చూశాను. నా యూఎస్బి కేబుల్ కనెక్ట్ అవ్వలేదు. నాదేంటంటే ఇది యూఎస్బి కేబుల్ నాది, ఇది ఆ ఫ్లైట్లో లేదు. ఇలాంటిది క్యారీ చేసి ఉంటే బాగుండేది, ఇంట్లో ఉన్నింది కానీ నేను క్యారీ చేయలేదు. ఈ కేబులే కనెక్ట్ అవుతుంది అక్కడ.
కానీ నాది ఇది అవ్వడం వల్ల నేను అక్కడ ఛార్జ్ పెట్టుకోలేకపోయాను ఫ్లైట్లో. డాలస్లో దిగిన తర్వాత కాంటాక్ట్ అవ్వగలనో లేదో, అసలు నేను ఎట్లా వెళ్తానో అని చెప్పి ఫ్లైట్ ఎక్కిన దగ్గర నుంచి మళ్ళీ టెన్షన్నే నాకు. లేరు, అటు ఎడ్జికి అమ్మాయి కూర్చుంది, ఇటు సైడ్ నేను కూర్చున్నాను, మధ్యలో ఎవరు లేరు. ఇంకా ఫోన్ ఇంకా అమ్మాయిని అడిగి ఇట్లాగా కాల్ చేశాను. ఫ్లై అవ్వగానే నేను స్విచ్ ఆఫ్ చేసేసాను. దిగేటప్పుడు అంటే ఇంకా ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది ఇంకా అన్నప్పుడు నేను ఆన్ చేశాను. కానీ అప్పటికి ఆ ఫోన్ ఛార్జ్ లేదు, 1% ఉంది ఛార్జ్. ఇంకా సర్లే అని చెప్పి ఇంకా ఫ్లైట్ దిగ్గానే ఇంకా అక్కడ అమ్మాయి హెల్ప్ చేసింది నాకు. అక్కడ ఫ్లైట్ దిగాక ఏమేమి చేశాను, ఎట్లా వచ్చాను, అక్కడ నన్ను ఏమేమి ఇమిగ్రేషన్లో ఏమేమి క్వశ్చన్స్ అడిగారు, అది నెక్స్ట్ వీడియో లాగా పెడతాను. ఎందుకంటే ఇదే ఫుల్ లెంత్ ఎక్కువ. ఇది నేను దుబాయ్లో ఫ్లైట్ ల్యాండ్ అయ్యేటప్పుడు తీసుకున్నాను, చిన్న మెమరీ లాగా ఉంటుంది అని ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమెరికా నవ్య. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.